ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులు, ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆటంకాలు ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆపదలు అమాంతంగా వచ్చి పడతాయి, అపాయాలు పొంచి ఉంటాయి. కానీ ఒక శుభవార్త నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నీ మీదకు వచ్చి పడే ఏ అపాయము, ఏ ఆపద నిన్ను ఏమాత్రము హాని చెయ్యదు అనే సత్యము మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. అపాయం వచ్చింది, ఆపద వచ్చింది, ప్రాణం మీదకు వచ్చింది. కానీ దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో చేసింది ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రభువా, రాజు మమ్మల్ని గుర్తించాడు, మా యథార్థతను బట్టి, మా పరిశుద్ధతను బట్టి నువ్వు మమ్మల్ని హెచ్చించావు. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో ఏమిటి అపాయం, ఏమిటి ఆపద, ఏమిటి మరణ శిక్ష? నువ్వు తప్ప మాకెవరున్నారు ఈ లోకంలో? దేవుని వైపుకు వారు తిరిగి ప్రార్థన చేసినప్పుడు యవ్వనస్తులే కానీ ప్రార్థనా పరులు. మన మధ్య ఎంతమంది యవ్వనస్తులు ఉన్నారు? అడుగుతున్నా, మనలో ఎంతమంది ప్రార్థనా పరులు ఉన్నారు? అది ప్రశ్న.